గోచర వెంకటేశ్వర మధుర భక్త మందిర శ్యామ సుందర వివిధ వేద గోచర వెంకటేశ్వర మధుర భక్త మందిర శ్యామ సుందర కమల నయన గరుడ గమన కల్మషహరణ నాగశయన నారాయణ జ్ఞానాభరణ శరణు 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 తిరుమలగిరిరాయ పరమ పురుష తరింపగ చేయుము నీ మాయ శరణు 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 తిరుమలగిరిరాయ పరమ పురుష తరింపగ చేయుము నీ మాయ వెంకటేశ్వర మధుర భక్త మందిర శ్యామ సుందర కమల నయన గరుడ గమన కల్మషహరణ నాగశయన నారాయణ జ్ఞానాభరణ శరణు 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 తిరుమలగిరిరాయ పరమ పురుష తరింపగ చేయుము నీ మాయ శరణు 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 తిరుమలగిరిరాయ పరమ పురుష తరింపగ చేయుము నీ మాయ గారి యొక్క చతుర్థ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటి రోజు సాయంకాలం స్వామివారికి యజ్ఞం ప్రారంభమయ్యేటటువంటి సమయంలో యజమానులందరూ కూడా రక్షాబంధనం చేసుకోవాలి అని చెప్పి శాస్త్రం చెబుతూ ఉన్నది. ఎందుకు ఈ రక్ష ద్వారా మనకి ఏ విధమైనటువంటి ఫలితం వస్తుందయా అంటే శాస్త్రం చెబుతూ ఉన్నది, విష్ణుర్మాం రక్షతు చక్రవర్తం ప్రణపూర్వకం అని చెప్పి శాస్త్రం చెప్పినది. ఏమనంటే విష్ణు ఆరాధనలో విష్ణుమూర్తి యొక్క తత్వం సుదర్శన చక్రంలో ఆపాదించబడి ఉంటుంది అని చెప్పి శాస్త్రం. అంటే విష్ణుర్మాం రక్షతు చక్రవర్తం అని అన్నారు. ఆ యొక్క సుదర్శన భగవానుడు ఎలాగైతే లోకంలో ఉన్నటువంటి అలాగే మనలో ఉన్నటువంటి కామ క్రోధ లోభమాశ్చర్యాలన్నింటినీ కూడా ఎలాగైతే చక్రము ద్వారా నివారణ చేస్తూ ఉంటారో అలాంటిది రక్ష, అదే కంకణము అని అన్నారు. రక్షా కంకణము అని అన్నారు. మనం ఈ రోజు ఉదయం స్వామివారికి రక్షా బంధనం చేశాం. ఆయన్ని నీవు 5 రోజుల పాటు బ్రహ్మోత్సవంలో మా ఆధీనంలో ఉండాలి అని చెప్పడానికి ఆయన్ని బంధించి ఉంచాం. ఆయన్ని బంధించి ఉంచడము అంటే ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరినీ కూడా ఈ ప్రాంగణంలో నువ్వు మా అందరి భక్తుల సమక్షంలో బందీగా ఉండి మమ్మల్ని అనుగ్రహించాలి అనేటటువంటి విషయాన్ని ఆయనకి రక్షాబంధనం చేసి గుర్తు చేశాం. అలాగే ఇప్పుడు మీ అందరికీ కూడా రక్షాబంధనం చేయడం జరుగుతుంది. యజమాని దీక్ష తీసుకోవాలి అనుకున్న వాళ్ళందరూ కూడా చక్కగా జంటలుగా వచ్చి ఇక్కడ మా ఆచార్య స్వామి ఉంటారు, చక్కగా వారి వద్ద మీరు సంకల్పాన్ని తీసుకొని
చక్కగా రక్షాబంధనాన్ని చేసుకొని 5 రోజుల పాటు స్వామివారి యొక్క బందీలో మీరందరూ కూడా బ్రహ్మోత్సవంలో పాల్గొనవచ్చు. అలాంటి గొప్ప సంకల్పం ఇక్కడ జరగబోతూ ఉన్నది. ఓం వెంకటరమణ హరే స్వామి లక్ష్మీ రమణ హరే వందనం శ్రీత జనపాల శరణం గోపీలోల మంగళం గోవింద శుభమంగళం హే ముకుంద వైకుంఠవాసా దేవా పన్నగ శయన హరే సంశోభిత లక్ష్మీపతే శ్రీరాంబుధి స్థిర నిలయ కేశవ ముని జన హృదయ నమోస్తు నారాయణ మంగళం జనార్దన. ఓం వెంకటరమణ హరే స్వామి లక్ష్మీ రమణ హరే వందనం శ్రీత జనపాల శరణం గోపీలోల మంగళం గోవింద శుభమంగళం హే ముకుంద మధుసూదన హే శౌరి మురారి మా పాహి దామోదర హే శ్రీహరి నమామి కమలదళాక్ష స్మరామి హే జగద్రక్షక మంగళం వాసుదేవ శుభమంగళం దేవదేవ. ఓం వెంకటరమణ హరే స్వామి లక్ష్మీ రమణ హరే వందనం శ్రీత జనపాల శరణం గోపీలోల మంగళం గోవింద శుభమంగళం హే ముకుంద దశావతారా దేవా రాక్షస సంహార ప్రభు త్రిభువన పరిపాల శరణం భక్త మందార శరణం లక్ష్మీలోల మంగళం గోవింద శుభమంగళం పరమాత్మా. ఓం వెంకటరమణ హరే స్వామి లక్ష్మీ రమణ హరే వందనం శ్రీత జనపాల శరణం గోపీలోల మంగళం గోవింద శుభమంగళం హే ముకుంద ప్రహ్లాద రక్షక దేవా కశ్యప సంహార హే వైకుంఠవాస హరే పావన గంగా జనక వైష్ణవ రూపా దేవా మంగళం శివ సేవిత శుభమంగళం సుర సేవిత. ఓం వెంకటరమణ హరే స్వామి లక్ష్మీ రమణ హరే వందనం శ్రీత జనపాల శరణం గోపీలోల మంగళం గోవింద శుభమంగళం హే ముకుంద కూర్మావతారా దేవా మత్స్యావతార హరే వరవరాహ రూప హరే వామన రూపా స్వామి నృసింహ రూపా దేవా మంగళం భృగురామ శుభమంగళం శ్రీకల్కి. ఓం వెంకట
శేషశయన సంకటహరణ లక్ష్మీ వరదా లావణ్యాలయ శేషశయన సంకటహరణ శేషాచల స్థిర మందిర సుందర గరుడాచల వర గోవింద లక్ష్మీ వరదా లావణ్యాలయ శేషశయన సంకటహరణ అవనీతనయా నాయక దేవ పవనాత్మజ సంసేవిత అంజనగిరిని నిరంజన రూప ఆశ్రిత వరదా భయకరా లక్ష్మీ వరదా లావణ్యాలయ శేషశయన సంకటహరణ సూర్యప్రభవాహన రూఢాయ స్వామి శ్రీ వెంకటరమణ చంద్రప్రభవాహన రూఢాయ స్వామి వెంకటగిరి నిలయ లక్ష్మీ వరదా లావణ్యాలయ శేషశయన సంకటహరణ పన్నగశయన పాప వినాశ పావన రూపా పాలయ మాం పరమేశ్వరనుత పరిపాలయ మాం పాలయ మాం పరిపాలయ మాం లక్ష్మీ వరదా లావణ్యాలయ శేషశయన సంకటహరణ జన వందిత హృదయ నివాస నారాయణ హరి 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 ఓం పద్మనాభధర పాలిత శుభకర పాలయ మాం పరిపాలయ మాం లక్ష్మీ వరదా లావణ్యాలయ శేషశయన సంకటహరణ వరదళ నేత్ర శుభంకర ఇందిర మందిర సుందర శేషాచల వాస ప్రియ ఈశ నిత్య కళ్యాణ గుణాలయ సుందర లక్ష్మీ వరదా లావణ్యాలయ శేషశయన సంకటహరణ శేషాచల స్థిర మందిర సుందర గరుడాచల వర గోవింద లక్ష్మీ వరదా లావణ్యాలయ శేషశయన సంకటహరణ లక్ష్మీ వరదా లావణ్యాలయ శేషశయన సంకటహరణ లక్ష్మీ వరదా లావణ్యాలయ శేషశయన సంకటహరణ లక్ష్మీ వరదా లావణ్యాలయ శేషశయన సంకటహరణ
మంగళం జయ మంగళం శుభమంగళం సర్వేశ మంగళం శుభమంగళం శ్రీ శ్రీనివాస మంగళం జయ మంగళం శుభమంగళం సర్వేశ మంగళం శుభమంగళం శ్రీ శ్రీనివాస మంగళం జయ మంగళం శుభమంగళం సర్వేశ మంగళం జయ మంగళం గానలోల మంగళం మంగళం శుభమంగళం భక్తపాల మంగళం మంగళం జయ మంగళం గానలోల మంగళం మంగళం శుభమంగళం భక్తపాల మంగళం వరదహస్తాత రక్షక శంఖధారి చక్రధారి వరదహస్తాత రక్షక శంఖధారి చక్రధారి మంగళము మంగళము మహిమా స్వరూప మంగళం జయ మంగళం శుభమంగళం సర్వేశ మంగళం శుభమంగళం శ్రీ శ్రీనివాస మంగళం జయ మంగళం శుభమంగళం సర్వేశ మంగళం జయ మంగళం సర్వనామ మంగళం మంగళం శుభమంగళం సర్వప్రేమ మంగళం మంగళం జయ మంగళం సర్వనామ మంగళం మంగళం శుభమంగళం సర్వప్రేమ మంగళం పూర్ణకామా శ్రీ అభిరామ శ్రీ హృదయేశ్వర శ్రీ గుణధామ పూర్ణకామా శ్రీ అభిరామ శ్రీ హృదయేశ్వర శ్రీ గుణధామ మంగళము మంగళము శ్రీ మకుటధారి మంగళం జయ మంగళం శుభమంగళం సర్వేశ మంగళం శుభమంగళం శ్రీ శ్రీనివాస మంగళం జయ మంగళం శుభమంగళం సర్వేశ మంగళం శుభమంగళం శ్రీ శ్రీనివాస మంగళం జయ మంగళం శుభమంగళం సర్వేశ మంగళం శుభమంగళం శ్రీ శ్రీనివాస మంగళం జయ మంగళం శుభమంగళం సర్వేశ శృతి శ్రీ సతి చిత్తము దోచిన శ్రీ వెంకటేశ్వర కొలిచిన వారల కొలువును వలచే కోనేటి రాయడా అమృతకరా భయకరా అనుపమ దినకరా తిహరా
ప్రియ శృతి శ్రీ సతి చిత్తము దోచిన శ్రీ వెంకటేశ్వర సిరివర కొలిచిన వారల కొలువును వలచే కోనేటి రాయడా సురవర అమృతకరా భయకరా అనుపమ దినకరాతిహరా తిరుమల వెంకటరమణ కలియుగ సంకటహరణ తిరుమల వెంకటరమణ కలియుగ సంకటహరణ వామనానంత సత్ఫల వికరణ వరుణామేయగుణా వామనానంత సత్ఫల వికరణ వరుణామేయగుణా అతి హృదయంగమ స్థావర జంగమ భువన విధానచన సుమన ప్రియ శృతి శ్రీ సతి చిత్తము దోచిన శ్రీ వెంకటేశ్వర సిరివర కొలిచిన వారల కొలువును వలచే కోనేటి రాయడా సురవర అమృతకరా భయకరా అనుపమ దినకరాతిహరా తిరుమల వెంకటరమణ కలియుగ సంకటహరణ తిరుమల వెంకటరమణ కలియుగ సంకటహరణ అగ్ని భగవాన్ని ఆవాహన చేసుకొని అలాగే సమస్త దేవతలందరినీ కూడా ఈ యొక్క దేవాలయానికి ఆహ్వానం చేసి విశేషమైనటువంటి కలశంలోకి పరమాత్మను ఆహ్వానం చేసుకొని దానికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి హోమాలన్నీ కూడా ఇప్పటి వరకు మనం నిర్వహించుకున్నాం. ఇప్పుడు స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటి వాహనమైనటువంటి శేషవాహన సేవ ప్రారంభమై జరగబోతూ ఉంది. భక్తులందరూ కూడా వాహన సేవలో పాల్గొని స్వామివారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహానికి పాత్రలు కాగలరు. ఆదిశేషుని పైన అలరేను చూడరే మోదమున మలయప్ప మొదటి వాహనమనుచు ఆదిశేషుని పైన అలరేను చూడరే మోదమున మలయప్ప మొదటి వాహనమనుచు ఏడు కొండల వానికి ఏడైన తలలతో ఏడు కొండల వానికి ఏడైన తలలతో ఈడులేని బంగారు మేనితో మెరసేటి ఈడులేని బంగారు మేనితో మెరసేటి ఆదిశేషుని పైన అలరేను చూడరే మోదమున మలయప్ప మొదటి వాహనమనుచు